ఎలా ఉన్నారు? శివరాత్రి అయిపోయింది. ఎలా ఉన్నారు? పన్నీర్ రైస్ ఇస్తున్నాను. ముందు సాల్ట్ కారం వేసి ఎప్పుడు ఇది మరి కదా కొంచెం వెరైటీగా చేస్తున్నాను. మామూలుగానే వేసేస్తా ఉంటే ఈరోజు ఉప్పు కారం పడుతుందనేసి ఫస్ట్ సాల్ట్ కారం కొంచెం మిక్స్ చేసి పెట్టాను. ఉల్లిగడ్డ వచ్చి కాయలు, అల్లం, తెల్లగడ్డలు, మిర్చి, క్యారెట్, టమాటా, మసాలా దినుసులు నెయ్యి వేసుకుంటాము. వేసాను కొంచెం 2 స్పూన్లు నెయ్యి వేసేసాను. ముందు వేసాను మసాలా దినుసులు. నేను మామూలుగా దీంట్లో వేసి నెయ్యిలో వేసేది లేదు పన్నీరు, కానీ ఈరోజు పన్నీర్ వచ్చి నెయ్యిలో వేయించి వేస్తున్నాను రైసు. సార్ చూడండి, మామూలుగా వేసేస్తాను, నాకు అట్టంటేనే ఇష్టము, కానీ ఈరోజు కొంచెం వెరైటీగా తీస్తున్నాను. ఓకే, పన్నీర్ వేస్తున్నా. ఏమో అందరూ కొంచెం నెయ్యిలోనే వేయించేస్తున్నారు, కానీ నేనైతే వేయను. ఇది కొంచెం లబ్బర్ మారిగైపోతుంది, అందుకని పెద్ద ఇష్టపడను. ఈరోజు మాత్రం వేసాను, నెయ్యిలో వేస్తున్నాను రైస్కి. పచ్చిమిరపకాయలు, తెల్లగడ్డలు, ఉల్లిపాయలు ఇది సైడ్ జరిపాను, లేకపోతే ఇదిగా అయిపోతుంది, ఎత్తేస్తారు కడగా, కానీ నేను అట్లా వేస్తాను. వెడల్ప పాత్ర కదా, సైడ్కి వేసి అట్లా వేసాను. అల్లం పేస్ట్, వెజిటేబుల్స్, తగినంత ఉప్పు, కల్లుప్పు వేసాను అనమాట. గ్లాస్ రైసు, గ్లాస్ రైస్కు 2 గ్లాస్ వాటరు. ఓకే, పన్నీర్ రైస్ అంతే అయిపోయింది. గ్యాస్ వస్తే అయిపోతుంది. నేను గ్యాస్ మీద కుక్కర్లో పెట్టలేదు, ఇట్లా పెట్టండి. ఇట్లా పలపలపలా వస్తుంది రైస్. ఓకే, మూత పెట్టేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఓకే, తుబ్బలా ఉంది. ఎలా ఉందో టేస్ట్ తెలియదు, టేస్ట్ చూస్తాము. ఓకే, నాకైతే చాలా ఇష్టం అనమాట పన్నీర్ రైసు. పొగలిపోతా ఉంది. ఓకే, మీకు కూడా పెట్టండి, ఇదో పెట్టా. చాలా బాగుంది. ఓకే, చదివండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.